హాయ్ ఫ్రెండ్స్, నమస్తే దోస్తులు, అందరూ బాగున్నారా? అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి మా గణేషుని నిమజ్జనం గురించి చెప్పబోతున్నానండి. మా గల్లీ గణేషుని నిమజ్జనం అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా జరిగిందండి. అయితే ఏదో మా పెద్దలందరం కలిసి మేము గణేషుని పెట్టుకొని మండపాలు వేసి చేసి పంపిస్తున్న నిమజ్జనం అయితే అస్సలు కాదండి. పిల్లలంతా కలిసి ఏదో ఫన్నీగా వినాయకుడిని తయారు చేసి మండపంలో చెప్దాము అనుకొని వాళ్ళు ఏదో పెద్దల ముందు చిన్నగా మేము వినాయకుడిని పెట్టుకుంటున్నాము, ఇలా వినాయకుడిని తయారు చేసుకుంటున్నామని చెప్తే ఏదో కామెడీ అనుకున్నామండి. కానీ పిల్లలంతా కలిసి చాలా బాగా వినాయకుడిని తయారు చేసి పూజలు చేశారండి. అది చూసి మాకు పెద్దలకి మేము మురిసిపోయి, మేము దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు, వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ మనం ఎందుకు పూజలు చేయకూడదు వాడు కానీ పొద్దున సాయంత్రం లంబోదరుడికి పూజలు, దీపారాధనలు, నైవేద్యాలు చేసి మేము కూడా పిల్లలతో పాటు మా ముచ్చటలన్నీ తీర్చుకున్నామండి వినాయకుడి దగ్గర. మేము ఇది పెద్దలందరం కలిసి పెద్దగా మండపం వేసి చేసిందైతే కాదండి. పిల్లలు ఏదో చాలా సరదాగా మా కాలనీలో మా క్వార్టర్స్లో ఉన్న మెట్ల దగ్గర చిన్నగా వినాయకుడిని పెట్టుకొని అది ఇంత పెద్ద ఎత్తున మేము పూజలు చేస్తూ అంత డీజే స్టైల్‌లో మేమైతే నిమజ్జనం చేసేసుకున్నామండి. ఇలా పిల్లలకి నచ్చినట్టుగా వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత 3 డేస్‌కి నిమజ్జనం ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. అయితే సాయంత్రం 3 రోజుల తర్వాత మన గణేషునికి పూజలు చేస్తాం కదండీ! పూజలు చేసిన తర్వాత నైవేద్యాలు మన కాలనీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కో ఐటెం తీసుకొచ్చి సాయంత్రం దీపారాధన చేసి మేము హారతి ఇచ్చి పిల్లలందరితోని హారతి ఇప్పించి డ్యాన్సులు చేసి అయితే నైవేద్యాలు కూడా లంబోదరికి లాస్ట్ డే ఇంకా వెళ్ళిపోతున్నాడని చెప్పేసి పిల్లలందరూ చాలా ఎక్కువ ఐటెమ్స్ చేయండి అమ్మ, చాలా బాగా ఎంజాయ్ చేయాలి గణేషుడిని ఈసారి మేము ఫర్ ద ఫస్ట్ టైం పెట్టుకున్నాం కదా, అన్నీ బాగుంటే మేము అందరు పిల్లలవి పెద్దలవి కోరికలన్నీ నెరవేరితే ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి పెద్దగా గణేషుని పెట్టుకుందాం లైన్లో అని అన్నారండి. అలా మా పిల్లలైతే ఇంత ఎదిగిపోయి వాళ్ళందరూ కలిసి ఇలా గణేషుని పెడతారని మేము అస్సలు అనుకోలేదండి. ఇలా వాళ్ళ ఆలోచనని పెద్దలను మేము ముందుండి నడిపిద్దామని చెప్పేసి ఇలా వాళ్ళని హ్యాపీ చేస్తూ మేము కూడా పూజలు చేసుకున్నామండి. ఆ గణేషుడు మనందరికీ మంచి చేయాలని, ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలండి, అందరూ బాగుండాలని చెప్పి ఆ గణేషునికి అయితే మేము ఈ 3 రోజులు నిష్టగా పూజలు చేసాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అయితే మేము గణేషుని దగ్గర లడ్డు పెట్టామండి. అది వేలం కూడా వేశారు పిల్లలంతా కలిసి. అది మా ఫ్రెండ్కి అయితే దక్కిందండి. ఆ తర్వాత ఇంకా లడ్డు వేలం తర్వాత డ్యాన్సులు వేసాము. ఇలా ఇంకా నైవేద్యాలు అర్పించాం కదండి, ఆ నైవేద్యాలు పిల్లలందరికీ మా పెద్దవాళ్ళంతా కలిసి వడ్డించాము. ఆ తర్వాత మేము తిన్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ 3 డేస్ అయితే మేము ఎప్పుడూ ఇంత బాగా ఎంజాయ్ చేయలేదండి. ఎందుకంటే అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ చిన్నవాళ్ళు అయిపోయారండి. అయితే మా వినాయకుడిని అయితే మేము ఎలా తీసుకెళ్ళామో చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు. మా వినాయకుడిని, మా బొజ్జ గణపయ్యని మేము మా కార్లో అయితే తీసుకెళ్ళామండి. ఇలా కార్లో తీసుకెళ్తుండగా ఇంకా వెళ్ళేటప్పుడు మేము హోలీ కలర్స్ కూడా పూసేసుకున్నామండి.